వెల్కమ్ టు నమిత న్యూస్. అటవీ శాఖ అధికారుల వైఫల్యం వల్లే చిరుత మరణించింది. అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు ఏర్పాటు చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? అక్రమ అరెస్టులను ఖండిస్తూ చిరుత మరణంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్న సిపిఐ. మదనపల్లి మండలం పొన్నూటిపాలెం గ్రామంలో 2 రోజుల క్రితం అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత మరణించడం, ఈ మరణానికి ఆ ప్రాంతంలో భూములు ఉన్న రైతులే కారణమని అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు కలిసి రైతులని అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ ఖండిస్తుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ, చిరుత ఉచ్చులో చిక్కుకోవడం గమనించిన గ్రామస్తులు ఉదయం 8 గంటలకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన మధ్యాహ్నం 1:30 వరకు చిరుతను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, అటవీ శాఖ అధికారులు సమయానికి చిరుతకి ఉచ్చు తొలగించి ఉంటే చిరుత ప్రాణాలతో బయటపడేదని, అధికారులకు చేతగానితనం వల్లే చిరుత ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ, వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రైతులపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపడాన్ని ఖండిస్తూ, అటవీ ప్రాంతంలో ఉచ్చులు వేస్తుంటే అటవీ శాఖ అధికారులు నిద్రపోతున్నారా? తెలిసినా మిన్నకుండిపోయిన అధికారులపై చర్యలు తీసుకొని చిరుత మృతిపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదని తెలిపిన నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం పొన్నూటిపాలెం గ్రామంలో చిరుత చనిపోవడం జరిగింది. దానికి ఎవరు ఉచ్చు బిగించిన దాంట్లో చిరుత పడి చనిపోవడం అనేది అందరూ బాధపడాల్సిన అంశమే. కానీ ఈ వన్యప్రాణులకు సంబంధించి సంరక్షించేటువంటి బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అదే సమయంలో రైతాంగం తమ పంట పొలాలని అభివృద్ధి చేసుకోవడంలో, వ్యవసాయాన్ని సాగు చేసుకోవడంలో వన్యప్రాణులు వచ్చి పడి వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి మనం ప్రతిసారి గమనిస్తూ ఉన్నాం. అటువైపు ఏనుగులు కానీ, కోతులు కానీ, ఇట్లా అడవి పందులు కానీ ఇవన్నీ కూడా పడి రైతుల పంటలు దెబ్బతీస్తూ ఉంటారు. ఆ సందర్భంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాంట్లో ఎవరు ఉచ్చు బిగించినారో, ఎందుకు జరిగింది అనేది సమగ్ర విచారణ జరిపి ఎవరైతే తప్పు చేయగలరో వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆత్రతో రైతుల్ని, ఆ పొలంలో ఉన్న రైతులను అరెస్ట్ చేయడమే సరైనది కాదు. ఆ పొలంలో ఉన్న రైతుల్ని కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా ఫారెస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయడము, దానికి ఆ లా అండ్ ఆర్డర్ పోలీసులు సపోర్ట్ చేయడము, ఇది తప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తాము. దీర్ఘకాలికంగా దాన్ని ఎవరైతే తప్పు చేసినారో వాడిని పట్టుకోవాలి కోర్టుతో. అట్లా కాకుండా ఏదో ఒకటి మా మీద వైఫల్యం నెడతారని చెప్పే భయంతో రైతులని ఇట్లన్నీ చేయడం సరైనది కాదు. ఇట్లా మనస్తాపం చెందిన రైతులు ఎట్లా వ్యవసాయం చేస్తారో, వాళ్ళ జీవనం కొనసాగిస్తారని చెప్పేసి రైతుల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు గురైనా కూడా దీనికి ప్రభుత్వం తరఫున ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ వాళ్ళే బాధ్యత వహించాల్సిందిగా హెచ్చరిక చేస్తామని సిపిఐ పార్టీ తరఫున. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం రైతులకు సంబంధించి వ్యవసాయ పొలంలో గత 3 రోజుల క్రితం ఉదయం 8 గంటలకు చిరుత ఆ వలలో పడిందని, వలం వేశారని, అడవి పందుల కోసం ఏర్పాటు చేశారని మరి మీడియాలో కథనాలుగా వచ్చిన తర్వాత తెలిపిన 4-5 గంటల తర్వాత ఆలస్యంగా పోవడం వల్ల దానికి సకాలంలో నీళ్లు రైతులు అందిస్తామన్నా దాన్ని అందివ్వకుండా, దాని యోగక్షేమాలు చూడకుండా తిరుపతి నుండి ఓ పక్కన దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ వలలు వస్తున్నాయి, దాన్ని చాకచక్యంగా పట్టుకుంటామని, అలాగే ఇంకో పక్కన కుప్పం నుంచి, పొలంనేరు నుంచి వస్తున్నాయని కాలయాపన చేసి ఆ చిరుతపులి సావుకు కారణమైనటువంటి ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తీసుకునేది పోయి రాత్రికి రాత్రే ఓ పక్కన పోలీసు యంత్రాంగం, ఇంకో పక్కన ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కయ్యి అక్కడ పంట పండించుకునేటువంటి రైతులను బలిపశువులు చేసి అపంశుభం తెలియనటువంటి రైతులను కేసులో ఇరికించి జైలుకు పంపించడం ఈ ప్రభుత్వంలో సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి తప్ప రైతులను ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం, అట్లాగే అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని ఒక పక్కన సోషల్ మీడియాలో కథనాలుగా వస్తున్నాయి.
అంటే రైతులను మీరు బలిపశువులు చేస్తారా? రైతులకు సంబంధం ఏంటి? అసలు ఎవరు ఆ వలని ఏర్పాటు చేశారు? ఫారెస్ట్కి సంబంధించినటువంటి వన్యప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఫారెస్ట్ అధికారులు కాదా? ఫారెస్ట్ అధికారులు వైఫల్యం చెంది రైతు పంట పొలాలు పక్కన నాశనం చేసి పండించిన పంట ఇంటికి కూడా తీసుకుపోకుండా ఆర్నిషులు నిద్ర లేకుండా వాళ్ళు పండించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకో పక్కన రైతులను జైలుకు పంపించేటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చరిత్రలో చూడాల, ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్నే చూస్తున్నాం. రైతులు ఈ విధంగా అయితే వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. ఓ పక్కన సీకులపైలు కానీ పొన్నిటిపాలెం కానీ ఫారెస్ట్తో అనుసంధానమైనటువంటి ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు, ఈ రైతులను బలిపశువులు చేసేటువంటి ఫారెస్ట్ అధికారులు, సివిల్ పోలీసులు దీనిపైన వెంటనే వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతులను బలిపశువులు చేస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకొని రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లి మండలం పొన్నూటపాలెం గ్రామంలో గత 2 రోజుల క్రితం ఒక చిరుతపులి ఉచ్చులో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదం ఉదయం 8 గంటలకే చూసినటువంటి గ్రామస్తులు చిరుతని ఎలాగైనా కాపాడాలని అటవీ శాఖ అధికారులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ చిరుత ఫారెస్ట్ ల్యాండ్లో వ్యవసాయ భూములకి కొంత దూరంగా ఎవరో ఉచ్చు బిగించారని ఆ ఉచ్చులో చిక్కుకోవడం, ఆ ఉచ్చు చిరుతకి నడుముకి బాగా టైట్గా బిగుసుకోవడం వల్ల చిరుత ఎక్కడా కదలలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఎక్కడ కానీ చిరుతని కాపాడే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం వల్లనే సమయానికి చిరుతని ఆ ఉచ్చు నుంచి బయటకు తీసుకొచ్చింటే చిరుత బతికేది. ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అస్వస్థతకు గురైనటువంటి చిరుత అప్పటికే ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఆ నడుముకి ఉచ్చు గట్టిగా బిగుసుకోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అధికారులు సేఫ్గా బయటపడాలి. వీళ్ళు లక్షలు జీతాలు తీసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను పూర్తిగా అమ్ముకుంటారు, దందాలు చేసుకుంటారు. గార్డు, వాచరు, రేంజరు వీళ్ళు ఉద్యోగాలు పక్కన పెట్టి అటవీ సంపదను అమ్ముకొని బతికేటటువంటి ఉపాధిగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ చేసేటువంటి అరాచకాలంతా ఎక్కడికి బయటకు వస్తాయని వాళ్ళు రక్షించుకోవడానికి ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల్ని 3 ఐడెంటిఫై చేయడం, ఒక వెంకటరమణారెడ్డి అనేటువంటి ఒక రైతు, రెడ్డప్పరెడ్డి అనేటువంటి ఒక రైతు, ఆ రెడ్డప్పరెడ్డి అనేటువంటి ఆ రైతు పొలాన్ని కోరుకు గుత్తకి చేసుకుంటున్నటువంటి గంగాధర్ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా అతన్ని విచారణ కోసం తీసుకొచ్చి వాళ్ళ కేసు కట్టి రిమాండ్ నిన్న పెట్టడం కూడా జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ పూర్తిగా అటవీ శాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఆ ప్రాంతంలో ఎవరైనా అలాంటి ఉచ్చులు బిగిస్తుంటే రోజువారీ గార్డు, వాచర్లు, రేంజర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు వాళ్ళపైన ఇంతకు ముందే యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం కారణాలేమో అటవీ శాఖ అధికారులు సమాధానం చెప్పాలి. అక్కడ జరుగుతున్నటువంటి తదంగం పూర్తిగా ఈ ఫారెస్ట్ అధికారులకు తెలుసు. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని అటవీ సంపదను పూర్తిగా నాశనం చేయడానికి ప్రధాన కారకులు అటవీ శాఖ అధికారులని సిపిఐ పార్టీగా ఆరోపణ చేస్తుంది. మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేసేది ఏమంటే అవినీతి అటవీ శాఖ అధికారులని వెంటనే డిస్మిస్ చేయాలి. రైతుల్ని ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ రైతుల్ని బేషరతుగా విడుదల చేయాలి. ఉచ్చు బిగించినటువంటి వారిపైన విచారణ జరిపించి ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా లేని పక్షంలో రైతులకు సపోర్టుగా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.